ఉపాయం లేనివాడిని ఊళ్ళోంచి గంటేయమన్నారు. ఎందుకు ఈ మాట వచ్చింది అంటే, ఎంత ఆపద ఇంట్లో వచ్చినా ఒక ఉపాయం ఆలోచించాలి, ఏదో ఒకటి. నలుగురు కూర్చుని కాస్త తోస్తే ఏమిటో ఇలా వచ్చేస్తున్నాయని కంగారు పడకూడదు, అలా వస్తాయి. కానీ కాస్త ఆలోచించాలి. ఆలోచిస్తే ఉపాయం తోస్తుంది. ఆ మాత్రం ఉపాయం తోచనంత పెద్దవి ఏముంటాయండి? హిరణ్యకశ్యపుడు 100 వరాలు కోరితే ఉపాయం ఆలోచించి వేసేసాడు నరసింహస్వామి. 100 వరాలు, ఇంట వద్దు, బయట వద్దు, రాత్రి వద్దు, పగల వద్దు, మనుషులు వద్దు, దేవతలు వద్దు, ఆయుధం వద్దు, ఆయుధం కానిది వద్దు, వీడిళ్ళు బంగారంగాను మొత్తం టైపు చేస్తే డీటీపీ చేస్తే దాన్ని 16 పేజీలు అవుతాయి ఆ వరాలన్నీ. అన్నీ విష్ణుమూర్తి గారికి పంపించారు త్రూ ప్రాపర్ ఛానల్. ఓసారి చదివాడు, ఇంకో మార్గం ఉందిలే అన్నాడు, వేసేసాడు. మంచిది, ఉపాయం ఉంటుంది ఖచ్చితంగా. అందుకే తెలుగులో సామెత ఉపాయం లేనివాడిని ఊళ్ళోంచి గంటేయండి అన్నారు. ఎంత పెద్ద ఆపదకైనా ఉపాయం ఉంటుంది. అసలు కొన్ని విషయాలకి ఊరికే చర్చించుకుంటూ కూర్చోవడం కంటే 10 రోజులు వాయిదా వేయడం మంచిది. 10 రోజులు వాయిదా. ఆ వాయిదా ఎలా వేయాలంటే మళ్ళీ ఈ 10 రోజులు